దేవుని బిడ్డ, బైబిల్ అనేది చాలా అద్భుతమైన గ్రంథం. ఎందుకు అద్భుతమైన గ్రంథం అంటే ఇందులో ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. బైబిల్ అందుకనే చాలా అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకంలో పాటలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. ఈ పుస్తకంలో హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, ఆశ్చర్యకరమైన జ్ఞానం ఈ పుస్తకంలో ఉంది. వీటన్నిటిలో అద్భుతంగా చాలా ఆశ్చర్యకరంగా ఉండేది ఏంటో తెలుసా? ప్రవచనాలు. ఒకసారి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయాలి అని అలెగ్జాండర్ ద గ్రేట్ తన సైన్యం అంతటినీ వెంట పెట్టుకుని ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు ఇశ్రాయేలీలు భయపడలా. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, అలెగ్జాండర్ తన సైన్యం అంతటితో తమ దేశం మీదకు వస్తే యెరూషలేములో ఉన్న యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, జ్ఞానులు, పండితులు వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ని అలెగ్జాండర్ దగ్గరికి తీసుకెళ్ళారు. అలెగ్జాండర్కి దానియేలు గ్రంథం ఓపెన్ చేసి చూపించారు. ఏం చూపించారు అని అంటే, దానియేలు గ్రంథం అనేది అలెగ్జాండర్ కంటే ముందే 300 సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. ఆ దానియేలు గ్రంథాన్ని అలెగ్జాండర్ ముందు ఓపెన్ చేసి అలెగ్జాండర్ గురించి రాయబడి ఉన్న ప్రవచనాన్ని దానియేలు గ్రంథంలో నుంచి ఓపెన్ చేసి చూపించారు. అలెగ్జాండర్కి చెప్పారు, రాజా, మీరు పుట్టకముందే 300 సంవత్సరాలకు పూర్వమే మా బైబిల్లో మా దేవుడు మీ గురించి రాయించాడు. ఏం రాయించాడు? నువ్వు పుడతావని, నువ్వు ప్రపంచం మొత్తాన్ని నీ స్వాధీనంలోకి తీసుకుంటావని, నీ తర్వాత నీ రాజ్యం ఇలా అవుతుంది అని మొత్తం బైబిల్లో అతని గురించి రాయబడిన ప్రవచనం మొత్తాన్ని ఓపెన్ చేసి చూపించారు. అలెగ్జాండర్కి ఆశ్చర్యమైపోయింది. ఒరే, నేను పుట్టకముందే 300 సంవత్సరాలకి పూర్వమే నా గురించి బైబిల్లో రాయబడిందా అని. యాక్చువల్గా అలెగ్జాండర్ గ్రీక్ దేశానికి సంబంధించిన వ్యక్తి. గ్రీక్ దేశంలో చాలా రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. గ్రీక్ దేశంలో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. గ్రీక్ దేశంలో అనేక మతాలు కూడా పుట్టినాయి. మరి ఆ మత గ్రంథాల్లో కానీ వాళ్ళ దేవుళ్ళు కానీ ఎవ్వరూ ఇంత యాక్యురేట్గా అలెగ్జాండర్ గురించి రాయలా. వాళ్ళ పుస్తకాల్లో రాయలా. వాళ్ళ కవితల్లో కానీ కవులు కానీ ఎవ్వరూ అలెగ్జాండర్ గురించి ఈవెన్ ప్రిడిక్ట్ చేయలేకపోయారు. అలెగ్జాండర్ పుట్టకముందే 300 సంవత్సరాలకి పూర్వమే అలెగ్జాండర్ గురించి బైబిల్లో రాయబడి ఉంది. అలెగ్జాండర్ షాక్ అయిపోయాడు. అలెగ్జాండర్ ఆ రోజు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయలా. దానికి బదులుగా అలెగ్జాండర్ ఆ ప్రధాన యాజకుల దగ్గర ప్రార్థన చేయించుకుని దేవుని మహిమపరిచి వెళ్ళాడు. ఎందుకంటే అలెగ్జాండర్ గురించి దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. ఇది ఎంత ఆశ్చర్యకరమో, చాలా అద్భుతం కదా. ఒక మనిషి పుట్టకముందే ఆ మనిషి పుట్టి ఎలాగ జీవిస్తాడు, తన రాజ్యం ఎలా ఉంటుంది అనేది బైబిల్లో ముందుగా చెప్పింది. ఇది మాత్రమే కాదు, దానియేలు బబులోను దేశంలో జాబ్ చేస్తున్నాడు. చెరలోని వాడే కానీ జాబ్ చేస్తున్నాడు. దానియేలు 3 రాజ్యాల్లో పరిపాలన చేశాడు. బబులోను, మాదియా, పారసీక, ఈ 3 రాజ్యాలు దానియేలు కాలంలో రాజ్య స్థాపన చేసినాయి, రాజ్య పరిపాలన చేసినాయి. అయితే దానియేలు పుట్టకముందే యెషయా గ్రంథం రాయబడింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము అలాగే 45వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో దేవుడు ఒక ప్రవచనాన్ని యెషయాకి బయలుపరిచాడు. యెషయా ఆ ప్రవచనాన్ని తన గ్రంథంలో రాశాడు. ఆ ప్రవచనం ఏంటంటే, కోరేషు అని ఒక వ్యక్తి పుడతాడు, అతడు రాజు అవుతాడు, అతడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, అతడు దేవునికి ఇష్టడైన సేవకుడుగా ఉంటాడు అని యెషయా తన పుస్తకంలో
రాసేసాడు. యెషయా చనిపోయాడు, కానీ యెషయా గ్రంథం మిగిలిపోయి ఉంది. సంవత్సరాలు 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 గడిచిపోయినాయి. యెషయా గ్రంథాన్ని చాలామంది చదువుకుంటున్నారు. దానియేలు కూడా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అయితే దానియేలు బబులోను సామ్రాజ్యాన్ని చూశాడు, మాదియా సామ్రాజ్యాన్ని చూశాడు, పారసీక సామ్రాజ్యంలోకి వచ్చాడు దానియేలు. పారసీక సామ్రాజ్యానికి కోరెషు అనే వ్యక్తి రాజయ్యాడు. రాజైన మొదటి రోజే దానియేలు కోరెషు రాజు దగ్గరికి యెషయా గ్రంథాన్ని తీసుకెళ్ళి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 44వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు దానియేలు కోరెషు ముందు ఓపెన్ చేసి కోరెషుకి ఆ ప్రవచనాన్ని చూపించాడు. కోరెషు అనే ఆయన ఇశ్రాయేలీయుడు కాదు. కోరెషు అనే ఆయనకి దేవుని గురించి అసలు ఏమీ తెలియదు. దానియేలు యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ 44వ అధ్యాయము 45వ అధ్యాయాన్ని చూపించి కోరెషుకి ఆ లేఖనాలని వివరించాడు. అందులో ఏం రాయబడింది? కోరెషు అని ఆయన పుడతాడు, రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. అతని రాజ్యంలో ఇలాంటి 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 డెసిషన్స్ చేస్తాడు. ఆ నిర్ణయాలన్నీ దేవుని చిత్తానుసారంగా ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి ప్రియముగా ఉంటే ఆ రాజు దేవునికి ఇష్టడు అని రాయబడింది. కోరెషు తన పేరు ఆల్రెడీ బైబిల్లో రాయబడి ఉండటం చూశాడు. తన చరిత్ర చూసుకున్నాడు, తన ప్రవచనాన్ని చూసుకున్నాడు, తన భవిష్యత్తు చూసుకున్నాడు. ఆ పుస్తకంలో యెషయా గ్రంథంలో ఆశ్చర్యపోయాడు కోరెషు రాజు. పర్షియాకి సంబంధించిన రాజు అతను. నేను పుట్టకముందే కొన్ని సంవత్సరాలకి పూర్వమే నా గురించి దేవుడు లేఖనాల్లో రాయించాడా అని కోరెషు షాక్ అయిపోయాడు. బైబిల్ చాలా అద్భుతమైంది. కొంతమంది పుట్టకముందే పలానా వాళ్ళు పుడతారు, వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు ఇలా 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 జీవిస్తారు అని బైబిల్ ముందుగా తెలియజేసింది. దేవుని బిడ్డ, బైబిల్లో మంచి వాళ్ళు పుడతారని, చెడ్డవాళ్ళు పుడతారని, వాళ్ళు ఎలాంటి జీవితాలు జీవిస్తారు, వాళ్ళ అంతం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఇలా అన్నీ రాయబడి ఉన్నాయి. అవి నెరవేరుతున్నాయి, నెరవేరబోతున్నాయి. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. బైబిల్ క్రీస్తు విరోధి గురించి చాలా ప్రవచనాలు చెప్పింది. క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు, వాడు ఎలాంటి ప్రభుత్వం చేస్తాడు, వాడు అసిస్టెంట్ ఎలాంటి వాడు, వాడి అంతం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. మన కాలంలో, మన తరంలో మనం చూస్తూ ఉండగా రేపు క్రీస్తు విరోధి వస్తాడు. వచ్చినప్పుడు మీరు బైబిల్ తీసుకెళ్ళి ఈ ప్రకటన గ్రంథంలో క్రీస్తు విరోధి గురించి రాయబడిన ప్రవచనాలను ఓపెన్ చేసి వాడికి మీరు చూపించవచ్చు. నువ్వు ఇట్లా వస్తావు, ఇలా చేయబోతున్నావు, ఇలా ఇలా చేయబోతున్నావు, నీ అంతం ఇలా ఉండబోతుంది అని. ఎందుకంటే వాడి గురించి ఆల్రెడీ రాయబడి ఉంది. అలెగ్జాండర్ గురించి రాయబడి ఉంది. పుట్టాడు అలెగ్జాండర్, అలాగే జీవించాడు, అలాగే చచ్చిపోయాడు. కోరెషు గురించి రాయబడి ఉంది. కోరెషు పుట్టాడు, అలాగే జీవించాడు, అలాగే చనిపోయాడు. ఈరోజు క్రీస్తు విరోధి కూడా రాబోతున్నాడు, వాడి గురించి రాయబడి ఉంది. దేవుడు